అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో ఆదివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. రాయదుర్గం పట్టణంలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న షేక్ రహమతుల్లా ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. బాధితుడు రామ్తుల్లా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తెలిపిన వివరాల ప్రకారం తన భార్య ఆరోగ్యం సక్రమంగా లేకపోవడంతో ఇద్దరు బంధువుల ఇంటికి వెళ్ళినట్లు తెలిపాడు. గుర్తించిన దొంగలు ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని తాళం పగలగొట్టి ఇంట్లోకి చోరీకి పాల్పడినట్లు తెలిపాడు. ఇంట్లోని బీరువాను తెరిచి అందులో ఉన్న 4 తులాల బంగారం, 15 తులాల వెండి, అలాగే 1,80,000 నగదును దొంగలించినట్లు వెల్లడించిన బాధితుడు. నా పేరు హసీనా. మేము ఉండేది వీధి వెంకటేశ్వర కాలనీ. ఇట్లా స్టార్టింగ్ ఇంట్లోనే ఉంటున్నాం. మేము రాత్రి పరిస్థితి బాగులేకున్నట్ల హెల్త్ ప్రాబ్లమ్ అయి మా అమ్మోళ్ళ ఇంట్లోనే ఉన్నాం నైట్ అంతా. ఆ టైంలోన నైట్ ఎప్పుడు జరిగిందో తెలియదు. గోల్డ్ ప్లస్ మనీ పోయింది మా ఇంట్లోనే. ఎట్లో పోలీసులు బిరినిది తీర్మానం చేసి మాకు న్యాయం చేయాలి. హలో, నా పేరు రహమతుల్లా. వెంకటేశ్వర నివసిస్తున్నాను. ఎలక్ట్రీషియన్ పని చేస్తున్నాను. మా ఇంట్లో పనుకొని పడ్డారు. దొంగలు వచ్చి తీసుకొని పోయినారు. బంగారము, వెండి, క్యాష్ 8 బంగారం క్లాస్ ఇచ్చాను.